పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సార్ చాలా చిన్న వయసు అంటే ఒక 2000 అంటే ఒక 10-11 సంవత్సరాల వయసు ఉంటుంది సార్. శ్రీరామనవమికి దేవుడి ఊరేగింపు జరగద్దు కదా. ఊరేగింపు వచ్చే లోపల అక్కడున్న ప్రజల్ని ఎంగేజ్ చేయడానికి రోడ్ల మీద సినిమాలు వేస్తూ ఉంటారు. అప్పుడు రోడ్డు మీద వేసిన సినిమా, మేము చూసిన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. చూస్తున్నప్పుడు అందరూ అంటే దాంట్లో రైతులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఊరి పెద్దలు ఉన్నారు, రోడ్డు మీద సినిమా వేస్తున్నారు. ఒక్కరు కూడా రోడ్డు మీద ఉన్నామని స్పృహ లేకుండా రోడ్డు మీద పడి నవ్వుతున్నారు. లిటరల్గా ఇంకా రోడ్డు మీద పడి దొల్లుతున్నారు, నవ్వి నవ్వి నవ్వి. ఫస్ట్ టైం ఒక సినిమాకి మనిషి ఇంత నవ్వొచ్చా, ఇంత ఆనందపడొచ్చా అని నాకు తెలియజేసిన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి ఆ సినిమాని తీసిన ఆ డైరెక్టర్తో ఈరోజు ఎదురుగా కూర్చొని ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యో సార్, మీ జర్నీ మొత్తం అంటే చాలా కష్టపడిన తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారు. అవునండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మొదటి మూవీ. దానికంటే ముందు మీకు ఒక పెద్ద జర్నీ ఉంది. అవును సార్. సో మనం ముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గురించి మాట్లాడుకున్న తర్వాత మీ జర్నీకి వెళ్దాం. అలాగే అలాగే. 2000 సంవత్సరం ఫిబ్రవరి ఆ సినిమా రిలీజ్ అయింది. అసలు యాక్చువల్గా అప్పట్లో ఈ ట్రెండ్ లేదు సార్. అంటే ఇంతమంది హీరోలను పెట్టి, అవునండి, ఇన్ని పేర్స్ని పెట్టి ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం అనేది ఈ పేరు లేదు. అసలు ఎలా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఆన్ బోర్డ్ అయింది, ఆలోచన ఎలా వచ్చింది, ఎలా కార్యరూపం అయింది అది? సార్ నేను యాక్చువల్గా ఎడిటర్ మోహన్ గారి దగ్గర కో డైరెక్టర్గా బావబామర్దికి జాయిన్ అయ్యానండి. సార్ ఈ క్రెడిట్ అంతా ఈ ఆర్టిస్టులను ఎన్నుకోవటం, కథ రెడీ చేయటం అంతా మోహన్ గారి క్రెడిట్, నాదేం లేదండి. నేను డైరెక్షన్ మాత్రం నేను చేశాను. బట్ ఎలా అంటే సార్, ఆయన సబ్జెక్ట్కి కోసం హీరో కానీ హీరోల గురించి సబ్జెక్ట్ చేయడండి. ఆయన ఓకే, ఫలానా హీరోకి సబ్జెక్ట్ చేయమంటే ఆయన చేయరు. సబ్జెక్ట్ చేసుకుని హీరోల కోసం వెళ్ళే మనిషి ఆయన. అందరికీ తెలుసున్న మ్యాటర్ అది. ఈ దానికి ఈ మూడిట్లకి వీళ్ళైతే బాగుంటారు అని డిసైడ్ చేసింది మాత్రం ఆయనేనండి. ఓకే, ఏమండి ఆ రోజుల్లో వీళ్ళ ముగ్గురు హీరోలుగా చేయటం అనేది రాయన్ ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు చేయటం అనేది అంటే మోహన్ గారి మీద ఒక నమ్మకం. సారీ ఇక్కడ చిన్న ఇంటరప్ట్. అంటే ఈ జనరేషన్ తెలియాలని ఒక మాట చెప్తున్నాను. ఎడిటర్ మోహన్ గారు అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్ద నిర్మాత, చాలా పెద్ద ఎడిటరు. అన్నిటికీ మించి ఈ జనరేషన్ అంటే ఇప్పుడు జేమ్ రవి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఆయన. అలాగా వాళ్ళ దగ్గర ఉండడం నా అదృష్టం అండి. తర్వాత ఆ ఫ్యామిలీకి నేను దగ్గర అవటం, ఏమైనా సరే ముందు పెద్ద కొడుకుని, ఎవరైనా పెద్ద కొడుకు పెళ్లి చేసి పంపుతారు. అలాగే నన్ను ముందు నాకు సినిమా ఇచ్చిన తర్వాత రాజాతో చేద్దాం, రాజాని చేయమన్నారంట ముందు. లేదు ముందు రాజా గారికి ఇచ్చిన తర్వాత నేను చేస్తాను అన్నాడు. అలాగే నాకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హనుమాన్ జంక్షన్ చేశాడు ఆయన. ఆయన మొదటి మూవీ అది. ఆయన మొదటి మూవీ హనుమాన్ జంక్షన్. నా మొదటి మూవీ క్షేమంగా వెళ్ళి దీని తర్వాతే అది. అంటే ముందు నన్ను చేసి బయటికి పంపిన తర్వాత నేను చేస్తాను అని చెప్పి ఆయన చేయటం అనేది ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎథిక్స్, మొరాలిటీస్. డబ్బులు పెట్టుకోవాలంటే కొడుకు కోసం పెట్టుకోవాలి, కొడుకును లాంచ్ చేస్తారు. కానీ నన్ను ఒక వ్యక్తి కాసుకొని ఉన్నారు, నా ఇంట్లో బిడ్డ అయ్యాడు, అతనికి లైఫ్ ఇచ్చిన తర్వాత సొంత బిడ్డకి ఇవ్వాలి అనుకోవడం అనేది ఈ లైఫ్లో ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. అలాగే అమ్మగారు కూడా సపోర్ట్ చేశారు. అదేంటది, అతను ఇంట్లో ఉంటున్నాడు, మన పెద్ద కొడుకు కింద ఉంటున్నాడు, ముందు అతనికి ఇచ్చి పంపిద్దాం, తర్వాత చేద్దామని చెప్పి ఫుల్ సపోర్ట్ అండి. అలాగే పాప ఉంది, అమ్మాయి రోజా, అమ్మాయి డాక్టర్, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓటేసి ముందు రాజాని డైరెక్షన్ చేద్దాం, తర్వాత మోహన్ గారు అబ్బాయి రాజా చేస్తాడన్న సంకల్పంతోనే నాకు డైరెక్షన్ ఇవ్వడం కారణం అండి. ఓకే, అలా అప్పటికి మోహన్ గారు సూపర్ డూపర్ హిట్లు చేస్తున్నారు కాబట్టి ఏ హీరోని అడిగినా మోహన్ గారు చూసుకుంటారులే అనుకునేవారండి. అలాగా ఆ ఆర్టిస్టులందరూ చేయటం, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు జంటగా దొరకటం కూడా ఆయన వల్లే వచ్చిందండి. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. అంటే 2000 సంవత్సరం ఎర్లీ టైంకి కూడా రమ్యకృష్ణ గారు టాప్ హీరోయిన్గా మూవీస్ చేస్తున్నారు. అవునండి, చాలా పెద్ద క్రేజ్ ఉంది. అవునండి. అలాంటిది ఈ సినిమాలో నిజానికి చెప్పాలంటే ఆమెది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా సరే చాలా తక్కువ నిడి ఉండే క్యారెక్టర్. సరే, ఎంత అదే కదండి లీడ్. సరే, ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలీస్ని బాధ పెట్టే ఇరెగ్యులర్ క్యారెక్టర్స్ ఉన్న ముగ్గురిని ఒక జంట దారిలో పెట్టి జంటే ప్రకాష్ రాజు, అది ఆవిడ. అటువంటిప్పుడు చూడండి మీరు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఒక 4 సీన్లలో అంటే ఆర్టిస్టులు ఎప్పుడు
చిన్నదా పెద్దదా అని చూడరు సార్. దాంట్లో నేను చెప్పింది ఆడియన్స్ వింటారా, ఉమ్, నేను కరెక్ట్గానే ఉన్నానా అనే చూసుకుంటారు తప్ప లెంగ్త్ గురించి ఎవరు చూడరండి. సార్ ఆ కోవకి చెందిన ఆవిడే రమ్యకృష్ణ గారు. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే అదే టైంకి ఆమె పెద్ద పెద్ద హీరోతో అవునండి, పేరు అవును, చేస్తున్నారు. అవునండి, చిరంజీవి గారితో అవును, అప్పటికి సినిమాలు చేస్తున్నారు, అవునండి. బాలకృష్ణ గారితో చేస్తున్నారు. అలాంటి టైంలో ప్రకాష్ రాజ్ గారి భార్యగా పేరుగా చేయమని మీరు అడిగినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటి? ఆవిడ హ్యాపీగా అంటే సినిమా చూపించామంట. ముందు సినిమా చూడమ్మా అని చెప్పి చూపించారు మామూలు గారు. ఓకే. చూపించిన తర్వాత ఆ క్యారెక్టర్ చూసి దీంట్లో నేను ఏం చేయాలని అడిగింది ఆవిడ. ఉమ్, అమ్మ నువ్వు ఆ క్యారెక్టర్ చేయాలంటే నేను చేస్తానన్నారు. ఉమ్, నో ఇది. ఓకే. కానీ మోహన్ గారు చేస్తే క్యారెక్టర్లో దానికంటే డెప్త్గా చేశారు క్యారెక్టర్ ఆయన. ఉమ్, కొన్ని సీన్స్ అంటే మీకు ఒక ఇంట్లో ఆ, ఒక బ్రాహ్మిన్స్ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారో ఆ క్యారెక్టరైజేషన్ మోహన్ గారే తీసుకొచ్చారు. ఉమ్, ఉమ్, అది ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకుని అలాగా నాకు ఒక స్క్రిప్ట్ చెప్పడం, ఆ స్క్రిప్ట్ని నేను తూచా చెప్పకుండా ఎలా చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి చేసుకుని వెళ్ళటం జరిగింది సార్. అది సార్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే సినిమా ఆ మాట విన్నా అది చూసిన ఫస్ట్ గుర్తొచ్చేది బ్రహ్మానందం గారు, కోవే సరళ గారు. అవునండి, వాళ్ళ పేరు చేసిన ఆ కామెడీ అవును, అసలు ఆ సినిమా మొత్తాన్ని అద్భుతంగా నిలబెట్టింది, అవునండి, ఆ అవును. సీక్వెన్స్ అంతా. సో ఎలా సెట్ అయింది వాళ్ళిద్దరిది? అంటే ఎలా సెట్ అవుట్ అంటే సార్ ఇప్పుడు వడివే గారు చేశారండి దాంట్లో, సార్ కోవేశ్వర్ల గారు చేశారు. సార్ ఇక్కడ కోవేశ్వర్ల గారు ఓకే ఎవరైతే బాగుంటారు ఉమ్, అన్న దాంట్లో బ్రహ్మానందం గారు అయితేనే బాగుంటారు ఉమ్, అని ఒక నిర్ధారణకు వచ్చి బ్రహ్మానందం గారి సినిమా చూపిస్తే అంత ఇంట్రెస్ట్ చూపలేదు ఆయన. ఓకే. అంటే దానికి నేను ఎడిక్ట్ అయిపోతానేమో నేను చేస్తాను అన్న ఉద్దేశంతో ఆయన సినిమా చూశారు. కానీ ఒరే ఇంక మళ్ళీ నన్ను ఒరే అంటాడు ఆయన. ఉమ్, ఆ సినిమా నాకు చూపించొద్దు, ఇంకా నేను చూడను, అయిపోయింది, ఉమ్, నాకు అర్థమైంది క్యారెక్టర్ అని చెప్పి ఆయన సొంత మైండ్ తోటి చెప్పినట్టుగా చేశారండి ఆయన. ఓకే. అవునండి. అందువల్ల ఆ క్యారెక్టర్ అంత పడటానికి కారణం. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. కోవే సరళ గారు బ్రహ్మానందం గారిని అన్న అంటారు. అవునండి, వాళ్ళిద్దరు అవును, అన్నా చెల్లెళ్ళని పిలుచుకునేవారు. అవునండి, ఈ అవును, సినిమాకి ముందు కూడా అవునండి, వాళ్ళు అలాగే ఉండేవారు. అవునండి, అవును. వాళ్ళిద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ, ఇంత అల్లరి పెట్టి భార్యాభర్తలుగా చూపిస్తే వర్కౌట్ అవుద్దా కాదన్న భయమే లేదా? ఎందుకు సార్ అది ఆర్టిస్టులు అన్న చెల్లమ్మ ఇవన్నీ కూడా సెట్లో జరిగాయండి, బయటికి తెలియదు. ఉమ్, రామారావు గారు సావిత్రి గారితో అన్ని వేషాలు వేశారు కదా సార్. ఉమ్, సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు, వైఫ్ క్యారెక్టర్ చేశారు. అది ఆర్టిస్టు క్యారెక్టర్లో ఇమిడితే అదేం తెలియదండి, అవి ఏమి తెలియవు అసలు. ఉమ్. అది అండ్ ముఖ్యంగా సినిమాలో కోవే సరళ గారు ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవునండి, షోడాని చోడా అన్న అవును, అట్లా మెలిపెట్టి అనడం, అవును, జోడా అట్లా అంటుంది. మెలిపెట్టి అనడం. ఉం. సో ఆ టైమింగ్ ఎవరు పట్టుకున్నారు, ఎలా రాశారు అది? అంటే సార్ ఇది డైరెక్టర్ సీను రైటర్ సీన్ రాస్తాడండి. సార్ డెఫినెట్గా సార్ ఒక కొత్త హీరో వచ్చాడు, ఏమైనా చేయించవచ్చు, కామెడీ చేయించడం. కరెక్ట్. స్వతహాగా తన కామెడీ టైమింగ్ పంచ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. కామెడీ చేయటం అంత ఈజీ కాదు సార్. సార్ కామెడీ డైలాగ్ చెప్పొచ్చేమో, డైలాగ్తో నవ్వించొచ్చేమో, కానీ కామెడీని ఎక్స్ప్రెషన్ తోటి, డైలాగ్ పంచ్ తోటి చేయటం అనేది టైమింగ్ అండి, ఓన్లీ టైమింగ్. సార్